క్షేమముగా వచ్చాడంటే క్షేమముగా వచ్చాడు. అపాయాలు ఎన్నో ఆయనను పొంచి ఉన్నా ఆయనను అంత మొందించే పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుడు ఏ దేవుడినైతే ప్రార్థించాడో వేడుకున్నాడు ఆ దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆ కీడుల నుండి అపాయాల నుండి అన్నిటి నుండి తీసుకొచ్చాడు. చూడండి, యాకోబు తిరిగి తన తండ్రి ఇంటికి కనానుకు వస్తుంటే తన మామ ఇంటి నుండి కోపముతో తన మనుషులను వెంటబడి తరుముతూ వెళ్ళాడంట. యాకోబు మీద బాగా కోపంతో వెళ్తున్నాడు. ఇలా చేస్తాడా? అతని దగ్గర ఉన్నటువంటి అన్ని మందలు నావి కదా, అవి ఆయన భార్యలు ఎవరు? నా కుమార్తెలు కదా, ఆ బిడ్డలు ఎవరు? నా బిడ్డలు కదా, నాకు చెప్పబెట్టకుండా నా అన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. కోపముతో యాకోబుతో గొడవబడి కావాలని కొట్టడానికి కూడా సిద్ధమైనట్టు కనపడుతుంది మనకి. లాబాను యాకోబుతో అంటున్నాడు, నీకు హాని చేయడం నాకు తెలుసు, నిన్ను ఎలా ట్రీట్ చేయాలో నాకు తెలుసు, అయితే కొట్టడం తెలుసు నాకు, ఇవన్నీ తీసుకోపోవడం కూడా నాకు తెలుసు నీ దగ్గర నుండి, అది నేను చేయలేకపోతున్నా. అలాగా కారణం ఏంటి? ఆ రాత్రి స్వప్నమందు అంటే చూడండి, ఎప్పుడు ఇక తెల్లారితే లాబాను ఆయన మనుషులు వెళ్ళి యాకోబుని అటాక్ చేయాల. తెల్లారితే ఆ రాత్రి ఒక దగ్గర స్టే చేశారు వాళ్ళు. ఆ రాత్రి దేవుడు లాబాను దగ్గరికి వచ్చి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి. దేవుడు సిరియావాడైన లాబాను దగ్గరకు వచ్చి నీవు యాకోబుతో మంచిగాని చెడుగాని పలుకకుము, జాగ్రత్త అని దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. ఎవరికి? లాబానికి వార్నింగ్ ఇచ్చాడు. యాకోబుతో మంచిగాని చెడుగాని నువ్వేం మాట్లాడకూడదు, చేయి చేసుకుంటే అది పక్కన పెట్టండి, నోటి మాట కూడా తప్పుగా మాట్లాడకూడదు నువ్వు. అది దేవుడు ఇచ్చిన వార్నింగ్. దేవునికి స్తోత్రం. నోటి మాటతో కూడా నువ్వు హాని చేయకూడదు అతనికి, అది దేవుడిచ్చిన వార్నింగ్. వాస్తవానికి మన దేవుని గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే బైబిల్లో చాలా సందర్భాల్లో రాయబడింది. ఏమై ఉన్నాడంటే ఆయన దావీదు అంటాడు, నువ్వు నా కేడెమో అంటాడు. కేడెమో కదండి. అబ్రహాముతో దేవుడు కూడా చెప్తాడు ఏమంటే, అబ్రహామా భయపడకము, నేను నీ కేడెమో అంటే షీల్డ్ మాట తెలుగులో చక్కగా అర్థం కావాలంటే డాలు అనే మాట ఉపయోగించవచ్చు మనం. షీల్డ్ అనేది పాతకాలంలో రాజులు లేకుంటే యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఒక చేత్తో ఆయుధం, ఒక చేత్తో షీల్డ్ పట్టుకో ఉండేవాళ్ళు. ఇది అవతల వ్యక్తి మీద దాడి చేయడానికి, ఇది అవతల వ్యక్తి దాడి నుండి డాలు కాపాడుకోవడానికి కదా, షీల్డ్ కాపాడుకోవడానికి. ఈ షీల్డ్ దేవుడు ఏమన్నాడంటే, నేను నీకు షీల్డ్ అన్నాడు అంటే డాలు అని చెప్పాడు, కేడమని చెప్పాడు కదా. ఇప్పుడు యుద్ధం చేస్తున్నాడు అనుకోండి ఒక వ్యక్తి, ఈ వ్యక్తి అవతల వ్యక్తి మీద దాడి చేయడానికి ఆయుధం ఉపయోగిస్తున్నప్పుడు అవతల వ్యక్తి కూడా ఈ వ్యక్తిని చంపడానికి, హాని చేయడానికి ఒక బాణమో లేకుంటే ఒక బల్లెమో లేకుంటే ఒక ఖడ్గమో ఉపయోగిస్తాడు. అప్పుడు మధ్యలో దీన్ని అడ్డుపెట్టి తన దాకా ఆ బల్లెము కానీ ఆ ఖడ్గము కానీ తన దాకా వచ్చి తన శరీరానికి గుచ్చుకొని తనకు హాని చేయకుండా ఆపడానికి దీన్ని ఉపయోగిస్తాడు ఈ వ్యక్తి కదా. డాలు పనేంది? ఆ హాని అనేది మన శరీరానికి తగలకుండా ఆపడం అన్నమాట, కేడెం యొక్క పని. అయితే నిజంగా మనం వాడే కేడాలు అలాగా కొన్నిసార్లు ఫెయిల్ అయిపోవచ్చు, కొన్నిసార్లు హాని జరగకుండా ఆపవచ్చు. అయితే దేవుడు కేడుమై ఉంటే అది ఎలా ఉంటుందంటే, ఈవెన్ అపాయము హాని అనేది నీ దృష్టికి రాకముందే దేవుడు అక్కడే ఆపేస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీ దృష్టికి రాకముందే, నువ్వు ఫేస్ చేయకముందే అక్కడే ఎక్కడో ఆపేస్తున్నాడు ఆయన. యాకోబు విషయంలో కూడా అదే చేశాడు. ఆయన వచ్చి తిట్టకముందే, ఒకవేళ మాటలతో దాడి చేయకముందే లాబాను, లేకపోతే చేతులతో దాడి చేయకముందే దేవుడు ముందుగానే ఆపేశాడు. జాగ్రత్త, నువ్వేం చేయడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఆయన మన దేవుడు మన కేడెమై ఉన్నాడు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా కేడెముగా ఉన్నాడు. అనేక సార్లు అపాయం అనేది మన దృష్టికి రాకముందే ఆయన అడ్డగించేస్తున్నాడు. అక్కడే నీ దాకా రాకముందే అపాయాన్ని ఆయన ఆపేస్తున్నాడు. చాలా విషయాలు మనకు తెలియదు, ఇప్పుడు తెలియదు, ఎందుకంటే దేవుడు ఆపేస్తుంటాడు ఎన్నో. అపాయం అనేది రాకముందే. దేవునికి స్తోత్రం. అది మన దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం.